నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహం పరిపూర్ణంగా కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే తప్పనిసరిగా భస్మధారణ చేయాలి. పురుషులైతే తడి విభూతిని, స్త్రీలైతే పొడి విభూతిని ధారణ చేయాలి. భస్మధారణ చేసే సమయంలో శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం లోకే వశీకరం పుంసాం భస్మ త్రైలోక్య పావనం అనే శ్లోకం చదువుకుంటూ భస్మధారణ చేయాలి. ఈ శ్లోకం చదవలేకపోతే నమశివాయ అని 5 సార్లు చదువుకుంటూ భస్మధారణ చేయాలి. ఆ తర్వాత మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవాలి. శివాలయంలో ఇచ్చే హారతులు దర్శనం చేసుకోవాలి. మనకి ప్రదోష కాలంలో నందిహారతి, నాగహారతి, సర్పహారతి అని పరమేశ్వరుడికి రకరకాల హారతులు ఇస్తారు. ఆ హారతులు శివాలయంలో దర్శనం చేసుకోవడం ద్వారా మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే మాస శివరాత్రి పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే శ్వేతాక్షతలతో పరమేశ్వరుణ్ణి పూజిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. శ్వేతాక్షతలు అంటే తడి బియ్యం అని అర్థం. తడి బియ్యంతో పరమేశ్వరుని పూజిస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే మీరు పరమేశ్వరుని పూజించే సమయంలో పుష్పాల మధ్యలో దవనం కట్టి ఆ పుష్పమాలికను పరమేశ్వరుడికి సమర్పించాలి. ఆ దవనాన్ని సాక్షాత్తు భైరవుడిగా అగ్నిపురాణంలో చెప్పారు. దవనం కట్టిన పుష్పమాలికను మాస శివరాత్రి రోజు శివాలయంలో పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. ధనపరంగా విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మాస శివరాత్రి సందర్భంగా నమక చమకాలతో శివాభిషేకం చేయటం వీలు కాని వాళ్ళెవరైనా పరమేశ్వరుడి దశరుద్రనామాలు చదువుకుంటూ ప్రదోష కాలంలో అభిషేకం చేసుకోండి. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపత్యంతకాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శర్వలింగాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం జ్వాలాయ నమః, ఓం జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః. వీటిని దశరుద్రనామాలు అంటారు. ఈ దశరుద్రనామాలు చదువుకుంటూ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే నమక చమకాలు మొత్తం చదివి అభిషేకం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. జాతక చక్రంలో అవయోగాలు దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రదోష కాలంలో మాస శివరాత్రి రోజు బొప్పాయి పండ్ల రసంతో అభిషేకం చేస్తే జాతక చక్రంలో ఉన్న అవయోగాలు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే వెన్నతో శివాభిషేకం చేయటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. రుద్రాక్ష జలాలతో కానీ సువర్ణ జలాలతో కానీ పరమేశ్వరుడికి అభిషేకం చేసిన, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసిన ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శివాభిషేకం చేసిన తర్వాత పరమేశ్వరుడి ప్రీతి కోసం కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా శివుడు అనుగ్రహించి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేస్తాడు. మాస శివరాత్రి ప్రదోష కాలంలో శివ అపరాధ క్షమాపణ స్తోత్రం కానీ, దారిద్ర్య దహన శివ స్తోత్రం కానీ, శివ పంచాక్షరి స్తోత్రం కానీ, శివ తాండవ స్తోత్రం కానీ ఏది చదువుకున్నా శివానుగ్రహం వల్ల విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మహాలయ అమావాస్య బతుకమ్మ ప్రారంభం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. కర్మఫలత్యాగం నుంచి మత్కర్మ పరముడివై అభ్యాసం చేసి అనన్య భక్తిని పొంది నిర్గుణ బ్రహ్మైక్యం చెందు. ఇక్కడ ఇది క్రమం. ఇక్కడ కనుక ఇక్కడి నుంచి అట్నుంచి ఇటు చెప్పాడంటే పొందవలసినది ఉన్న చోటు. నువ్వెక్కడున్నావో చూసుకో, దాని నుంచి ప్రారంభించు. కనుక ఇవన్నీ కలిపే ధర్మంలోకి వస్తున్నాయి. ఇక్కడ వీళ్ళందరూ కూడాను ఆయన వైపు తిరిగిన వాళ్ళే. ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో ఉన్నారంతే. నువ్వు ఉన్న దశ నుంచి నువ్వు బయలుదేరు. అందుకని అల్లవాడు అక్కడ ఉన్నాడు, వాడు వెళ్ళాడు కదండి అంటే అవదు. నువ్వు అమెరికా వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలి. కానీ ఢిల్లీకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వేరే వెళ్ళాలి. కానీ నాకు ఇక్కడ కూర్చుని గుంటూరులోని అమెరికా ఫ్లైట్ రావాలంటే తప్పు నీకు. అక్కడ వాడు అక్కడికి వెళ్ళాడు, వాడు ఎక్కాడు. నువ్వు ఇక్కడున్నావు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి. ఇక్కడ నువ్వు కారు నుంచి అక్కడికి వెళ్ళి అంతే. ఇది క్రమం తెలుసుకోవాల్సింది. అందుకే వీటన్నిటికి కలిపి సమప్ చేసి చెప్తున్నాడు. తర్వాత శ్లోకం నిజానికి తేలిగ్గా అనిపించే క్లిష్టాన్వయ శ్లోకం అండి. ఇక్కడ
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగాత్ శాంతిరనంతరం. పంచమీ విభక్తి వాడాడు ఇందులో. దాంతో చిక్కుంది, ఎక్కడ ఎలా అన్వయించుకోవాలో. పంచమీ విభక్తి వలనన్ కంటెన్ పట్టే నుండి. ఉదాహరణకి జ్ఞానాత్ అంటే జ్ఞానము వల్ల, జ్ఞానము కంటే. ఈ రెండు చిక్కులు ఉన్నాయి. రెండు రకాల అర్థాలు వాడేశాడు ఒక్క శ్లోకంలో స్వామివారు. అర్జునుడు కనుక పర్వాలేదు, మహాపండితుడు, నిజమైన పండితుడు. కొంచెం జాగ్రత్త. దీనికి మీరు ప్రామాణిక గ్రంథాలు వెతికితే ఒక్కరూ ఒకే విధమైన అర్థం రాయలేదు. అది దీని ఒక గ్రంథి శ్లోకం కిందనే భావించాలి. కానీ అలా అనిపించదు వినడానికి. పెద్ద యానిషా సర్వభూతానంలాగా కర్మణ్యకర్మయ పశ్యత్ లాంటి గ్రంథి శ్లోకంలా అనిపించదు. తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అసలు కృష్ణుడు హృదయం ఏదో మళ్ళీ తీయాలి కదా, అదొకటి వచ్చింది అవస్థ. అడుగడుగునా అది అవస్థ. అవస్థలు ఇన్ని పడుతుంటే హాయిగా రకరకాలుగా వినొచ్చు. ఏముంది? శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్. అభ్యాసము కంటే జ్ఞానము శ్రేయస్సు. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. జ్ఞానం కంటే ధ్యానం విశేషం. ధ్యానాత్ కర్మఫలత్యాగ. ధ్యానం కంటే కర్మఫలత్యాగం గొప్పది. త్యాగాత్ శాంతిరనంతరం. త్యాగం కంటే శాంతి గొప్పది. పంచమీ విభక్తికి రెండు ఉన్నాయి. వలన త్యాగాత్ శాంతిరనంతరం. త్యాగం వల్ల శాంతి లభిస్తుంది అనంతరం. ఇది ఇక్కడ తెలుసుకోవాలి. మొదట కంటే రావాలి. ఏంటని? అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది, జ్ఞానము కంటే ధ్యానము గొప్పది, ధ్యానము కంటే కర్మఫలత్యాగం గొప్పది, కర్మఫలత్యాగం వలన శాంతి లభిస్తుంది. అక్కడ కంటే అనికూడదండి. ఎందుకంటే అన్ని పంచమీ భక్తులే కదా. త్యాగాత్ శాంతిరనంతరం. అందుకే భాషకి దాని సందర్భ శుద్ధిగా తెలుసుకోవాలి. ఒక రాజుగారు సైంధవం తీసుకురారా అన్నట్ట. సైంధవం అంటే గుర్రమని ఉప్పని రెండు అర్థాలు. ఇప్పుడు భోజనానికి కూర్చుని సైంధవం తీస్తే వాడు గుర్రం తెచ్చట, యుద్ధానికి వెళ్ళినప్పుడు సైంధవం తేరంటే ఉప్పు తీసుకెళ్ళట. అలా ఉండకూడదండి. సందర్భం బట్టి అర్థం చేసుకోవాలి ఇక్కడ. కనుక ఇక్కడ పంచవిభక్తిలో జ్ఞానం అభ్యాసాత్. అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది, జ్ఞానము కంటే ధ్యానము గొప్పది. జ్ఞానం అంటే సర్వాత్మ భావన, అదే జ్ఞానం అని చెప్పినప్పుడు మళ్ళీ జ్ఞానం కంటే ధ్యానం గొప్పదేమిటి? అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది అన్నారు, మాకు అర్థమైంది. జ్ఞానం కంటే ధ్యానం గొప్పదేంటి అంటారండి. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది అభ్యాసము కంటే. ఇక్కడ భగవత్పాల్ వారు గొప్పగా రాశారంటే అవివేకపూర్వకమైన అభ్యాసము కంటే అని పెట్టాడు ఆయన. క్లాజ్ తెలుసుకోవాలి ఇక్కడ. నువ్వు యోగాభ్యాసమో మంత్రాభ్యాసమో ఏవో అభ్యాసం చేస్తున్నావు, కానీ వివేకము లేకుండా, అంటే ఆత్మ అనాత్మ అనేటువంటి వివేకము లేకుండా చేసే అభ్యాసము కంటే జ్ఞానం గొప్పది. జ్ఞానం గొప్పది అంటే ఇక్కడ చెప్పేది పరమమైన జ్ఞానం అని కాదు. ఆత్మానాత్మం వేరు చెయ్యగలిగిన వివేక స్థాయిలో ఉండే జ్ఞానం గొప్పది అన్నాడు ఇక్కడ. అవివేకంతో చేసేటటువంటి అభ్యాసం కంటే ఆత్మేదో అనాత్మేదో అవగాహన కలిగినటువంటి జ్ఞానం గొప్పది. కొందరు ఏం చెప్పారంటే ఈ అవివేకంతో చేసే అభ్యాసము కంటే శాస్త్రజ్ఞానము అంటే పరోక్ష జ్ఞానం గొప్పది అని అర్థం చెప్పారు. అపరోక్షం ఇది కూడా సరిపోతుంది, రెండు సరిపోతాయి. కానీ ఊరికనే కూర్చొని ఈ చేసే అభ్యాసం కంటే కాస్త శాస్త్రజ్ఞానం విన్నామనుకో, వినడం వల్ల నీ పరమాత్మ అంటే ఏమిటో అనాత్మ అంటే ఏమిటో తెలుస్తుంది కదా, అది దానికంటే గొప్పది. జ్ఞానాధ్యానం విశిష్యతే. దానికంటే గొప్పది ధ్యానం. స్పష్టమైంది కదా. అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది. వివేకము లేని అభ్యాసము కంటే వివేకము కలిగిన జ్ఞానము గొప్పది. ఆ వివేక జ్ఞానంతో నాకు అర్థమైపోయిందండి అనాత్మ అంటే ఆత్మ ఏంటో. ఒకరికి అదో సంతోషం, అర్థమైపోయిందని సంతోషం, అనుభవానికి రాలే. అర్థమైపోయిందండి, అర్థమైపోతే లేదు. నువ్వు దాన్ని ఏది ధ్యానించేవి ఎప్పుడైనా ధ్యానం చేయి. అప్పుడు వివేకం ఏర్పడిపోయాక అనాత్మ విషయంలో పరిత్యజించి ఆత్మ యందు బుద్ధి నిలపాలంటే ఏకాగ్రత కావాలి కదా. ఏకాగ్రతగా బుద్ధి నిలపడాన్ని ఏమంటారు? ధ్యానం అంటారు. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే అని. అలా నిలపడం. ధ్యానాత్ కర్మఫలత్యాగ. అలా ధ్యానం చేసి కూర్చుని పళ్ళు మానేయడం కంటే కర్మఫలత్యాగం చేయు, దానివల్ల నీకు శాంతి కలుగుతుంది. ఇది చెప్పడంలో అన్నిటికంటే గొప్పది ఏంటి ఇందులో? అది తప్పుడు అభిప్రాయం అని చెప్పాడు ఇక్కడ. కర్మఫలత్యాగం అన్నిటికంటే గొప్పదని చెప్పలేదు. నువ్వు కర్మఫలత్యాగం ఇది చెయ్యలేకపోతే ఇది ఇక్కడ అది చెప్తున్నాడు ఇక్కడ. నీకు ఆత్మానాత్మ వివేకము అది కలగాలి, అది జ్ఞానం ప్రధానం. ఆ జ్ఞానం కలగకుండా ఉంటే అని చెప్పడు ఇక్కడ. అది మొదలు పెడుతున్నాడు. ఇక్కడి నుంచి రండి. కర్మఫలత్యాగం లీస్ట్. కర్మఫలత్యాగం తర్వాత పొందవలసిన స్థితి ధ్యానం. ధ్యానం తర్వాత పొందవలసిన స్థితి వివేకం. ఆ వివేకముతో అభ్యాసం. ఇది అభ్యాసంతో పూర్ణజ్ఞాని ఒకట. ఇటు నుంచి తెలుసుకోవాలి ఇక్కడ. అది కాకపోతే
ఇది. ఎందుకంటే అది ఎలా అర్థం చేసుకోవాలి? మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు కదా, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది అని చెప్పుకుంటూ వచ్చిన క్రమంలో ఇది చెప్పాడు కనుక దీనికి ఇలా అర్థం చేసుకోవాలయ్యా. అంతేగాని దానికంటే ఇది గొప్పదని చెప్పలేదు. ఆ పొరపాటును వెళ్ళిపోయి అన్నిటికంటే గొప్పది కర్మఫలత్యాగం అన్నాడు, అందుకని అది చేసేస్తానంటే మరి ఇంతవరకు జ్ఞానం ఏమైపోయింది, ధ్యానం ఏమైపోయింది, భక్తి ఏమైపోయింది? అంటే భగవానుడు సాధనకి 4 విషయాలు చెప్తున్నాడు. ఒకటి అభ్యాసం, ఒకటి ధ్యానం, ఒకటి జ్ఞానం, కర్మఫలత్యాగం. ఈ 4 సాధకులకి చాలా అవసరం. ఈ 4లో ప్రథమ స్థాయి అంటే మొదటి మెట్టు కర్మఫలత్యాగం. ముందు కర్మఫలత్యాగం చేసేవంటే కామనాత్యాగం చేసేవని అర్థం. కర్మఫలత్యాగం అంటే చిన్న విషయం అండి. కామనాత్యాగం చేస్తే కానీ కర్మఫలత్యాగం చేయలేవు. కోరికను విడిచిపెడితే కానీ ఫలత్యాగం చేయలేవుగా. కానీ కోరికను విడిచిపెట్టేప్పుడు నీ మనస్సు ఇంకా అటు వెళ్ళిపోతుంది. దానికి ధ్యానం సాధ్యమవుతుంది ఇక్కడ. కనుక దానికి ధ్యానం సాధ్యమవుతుంది అంటే మనసు నిలకడగా నిలపగలవు. దేని యందు? వివేకము ద్వారా ఏర్పరచుకుని ఆత్మ యందు నిలపగలవు. అప్పుడు దాన్ని అభ్యాసం చేసుకుని నువ్వు సిద్ధి పొందగలవు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అందుకు చెప్పే స్థితి అర్థమైంది కదా. దానికంటే ఇది, దీనికంటే అది చెయ్యలేకపోతే ఇది, ఇది చెయ్యలేకపోతే ఇది, అది కూడా చేయలేకపోతే ఇది అని చెప్పాడే తప్ప దానికంటే ఇది అని చెప్పలేదు ఇక్కడ. అర్థమైంది కదా. అయితే పెద్ద ఆయన అంటే ఒకరే. శంకరాచార్య మాత్రం అభ్యాసాత్ జ్ఞానం అన్నప్పుడు మాత్రం అవివేకపూర్వకమైన అభ్యాసం కంటే జ్ఞానము గొప్పది అని అక్కడ కంటే తీసుకున్నారు. జ్ఞానాధ్యానం విశిష్యతే దగ్గర మాత్రం ఏమన్నారంటే జ్ఞానము వలన ధ్యానము అన్నారు. ఇక్కడ జ్ఞానము కంటే తీసుకోలేదు. ఎందుకు అర్థం తీసుకున్నారంటే మరి మీరు త్యాగాత్సాంతరణంతరం దగ్గర కంటే తీసుకోలేదు కదా, నేను ఇక్కడ కంటే తీసుకోలేదు అన్నాడు ఆయన ఇక్కడ. అంటే జ్ఞానం అనే పదం వచ్చేటప్పటికల్లా ఆయనకు ఎక్కువ ఆనందం. జ్ఞానముతో కూడిన ధ్యానం చేయన్నాడు ఇక్కడ. ఇంచుమించు మనం అదే అర్థం చెప్పుకున్నామండి. జ్ఞానముతో కూడిన ధ్యానము అంటే ఇది ఆత్మ, ఇది అనాత్మ అనే వివేకంతో కూడిన ధ్యానము చెయ్యు. అప్పుడు ఇంకా అనాత్మల వైపు దృష్టి వెళ్ళదు, ఆత్మ వైపే దృష్టి ఉంటుంది. అందుకే జ్ఞానాధ్యానం అన్నప్పుడు ఇక్కడ కేవల పుస్తకజనితమైనటువంటి శాస్త్రజనితమైనటువంటి వివేకం కాకుండా ధ్యానముతో ఆత్మ యందు పెట్టిన అర్థం ఏమిటో, ఆత్మ అనగా ఏమిటో తెలుసుకుని దాని యందు ధ్యానం చేయనే జ్ఞానాధ్యానం కూడా సరిపోయింది. మొత్తానికి వలన కంటే ఏది చెప్పినా గురువుల అర్థంతో సరిపోయింది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు చాలా పరమ పవిత్రమైన సుదినం. కారణం ఏంటంటే భాద్రపద మాసం మాస శివరాత్రి, అంతేకాకుండా లక్ష్మీప్రదమైనటువంటి శుక్రవారం. అందుచేత ఐశ్వర్యకారకాయ నమః అంటూ పరమేశ్వరుని లింగస్వరూపంలో మనం పంచామృతాలతో అభిషేకార్చన ఆచరించాలి. శివునికి ప్రీతికరమైనటువంటి పదార్థములలో చిమ్మిరి ఒకటి. చిమ్మిరిని నైవేద్యంగా సమర్పిస్తే చాలండి, అద్వితీయమైన ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. అంతేకాకుండా ఈ రోజున ఎవరైతే దేవాలయంలో విభూతి గడ్డను అందరూ వినియోగించే విధంగా అక్కడ పరమేశ్వరుని చెంత ఉంచి వస్తారో వారికి పరమేశ్వరుడు ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల నుంచి బయటపడేస్తాడు. అంతేకాదండి, శివాలయ ప్రాంగణంలో గనక ఈ రోజున ఎవరైతే మారేడు చెట్టును నాటుతారో, రోజు శివాలయానికి వెళ్ళి చెంబెడు నీళ్లు పోస్తారో వారికి సకల అదృష్టాలు కూడాను సిద్ధింపచేస్తాడు పరమేశ్వరుడు. మారేడు చెట్టును పోషించడంతో పాటు మారేడు కాయలో గుజ్జును తీసి దానిలో విభూది పోసి ఆ విభూదిని ప్రతినిత్యం కూడాను నుదుట, వక్షస్థలం వద్ద, పొట్ట వద్ద, చేతుల వద్ద అలంకరించుకుంటే చాలు పరమైశ్వర్యంతో పాటు ఆరోగ్యప్రదాత వైద్యనాథుడుగా దివ్యవంతమైన ఆరోగ్యాన్ని ప్రసాదింపచేస్తాడు సుమా. మాస శివరాత్రి నాడు ప్రదోష వేళ ఎవరైతే అభిషేకార్చన నిర్వహిస్తారో వారి ఇంట గౌరీదేవితో కూడి పరమేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు అని శాస్త్రం. ఉదయాన్నైనా అభిషేకం నిర్వహించవచ్చు. ప్రదోష సమయంలో శివాలయ దర్శనం చేసి చండీ ప్రదక్షిణం కనుక ఆచరించినట్లయితే జన్మ ధన్యత నొందు తీరుతుంది సుమా.
ఇంత గొప్ప విశేషం. మాస శివరాత్రి నాడు ఎవరైతే ఉపవాసం ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం పూట శివునికి అభిషేకార్చన నిర్వహించి 10 మందికి దాన ధర్మాలు చేసి సాయం సంధ్యా సమయంలో దీపారాధన ఆచరించిన పిదప భోజనాన్ని చేస్తారో వారికి పరమేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహంతో పాటు వారికి పుట్టినటువంటి సంతతి కీర్తి ప్రతిష్టలతో తరగని సంపదతో తొలతూగేటట్టుగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 12 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 52 నిమిషాలకు. తిథి చతుర్దశి రాత్రి 9 గంటల 48 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషాల వరకు. వర్జం రాత్రి 11 గంటల 18 నిమిషాల నుంచి 1 గంట 3 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుంచి 9 గంటల 19 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల నుంచి 1 గంట 12 నిమిషాల వరకు. అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 7 గంటల 56 నిమిషాల వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకి. నేటి విశేషం విషశస్త్రాదిహత మహాలయం. విషం వల్ల కానీ శస్త్రాల వల్ల కానీ మరణించిన వారికి మహాలయం ఈరోజు పెడతారు. అలాంటి సైనికులకు మనం పితృదేవతలుగా ఆరాధన చేయడం వల్ల వారి యొక్క రుణాన్ని మనం 1% తీర్చుకోగలవారం అవుతాం. శుక్రవారం సందర్భంగా లక్ష్మీనారాయణలను మారేడు దళాలతో అర్చించడం ద్వారా సంపద వృద్ధి చెందుతుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, కనకధారాస్తవాన్ని 3 సార్లు, లక్ష్మీ హృదయాన్ని 5 సార్లు పారాయణ చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంపదను సద్వినియోగం చేసుకోగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. ఒదిగి ఉండడం అంటే ఓడిపోయినట్లు కాదు, అది వ్యక్తిత్వానికి నిదర్శనం. ఎంత ఎదిగినా ఒదిగే ఉండగలగాలి. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. బుద్ధి ఎదగలేదురా అంటే అర్థం ఏమిటంటే వీడికి తరించడం రాలేదు. ఎప్పుడు ఏది కోరుకోవాలో ఎలా ఎదగాలో చేత కాకుండా ఉండిపోతున్నాడు. ఇది బుద్ధి ఎక్కడ కలుగుతుందో, బుద్ధి ఎక్కడ పండుతుందో అక్కడ సిద్ధి సంభవిస్తుంది. ఎవరి దగ్గర ఎలా ఉంటాలో అలా ఉంటేనే కదండి కూతురు పెళ్ళి అవుతుంది. ఆయన ఎంత గొప్పవాడైనా కావచ్చు. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే సిద్ధి. అమ్మయ్యా, కార్యం పూర్తయింది. ఆ సిద్ధి కలగాలంటే బుద్ధి ముందు ఉండాలి. ఈ బుద్ధిని ఇచ్చేవాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు. సిద్ధి పొందడం అంటే పండిపోవడం. ఆయన పండిపోయాడండి జీవితంలో అంటారు. పంట పండిందండి అంటారు. అంటే చివరకు వచ్చేసింది, చేతికి వచ్చేసింది. అంటే ఆయన జీవితం తరించిపోయింది. ఆయన ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరిపోయాడు.
ఈ బుద్ధి సిద్ధి ఎవరిస్తారు అంటే విఘ్నేశ్వరుడు ఇస్తాడు. ఆ బుద్ధి సిద్ధి పక్కన భార్యలుగా కూర్చుని ఉండాలా? ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం పక్కన అక్కర్లా. ఎందుకని? ఎటువైపు దంతం లేదో అటువైపు అమ్మవారు ఉందని గుర్తు. ఎంత విచిత్రం ఆ మూర్తి ఉపాసన అసలు. కాబట్టి ఇప్పుడు అసలు ఆయనని పూజ చెయ్యని వాళ్ళు, ఆయన వలన ఉపకారమును పొందనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందుకే విధీంద్రాది మృగ్యా అన్నారు శంకర్లు. ఆయన వలన ఉపకారమును పొందనివాడు కానీ, ఆయన ఉపకారము నాకు అక్కరలేదన్నవాడు కానీ లోకమునందు ఉండడు. అందరూ ఆయన వలన ఉపకారమును పొందవలసిన వారే తప్ప నాకు విఘ్నేశ్వరుడి ఉపకారం అక్కర్లేదండి అనేటటువంటి వాడు లోకమునందు ఉండడు. ఎందుకంటే మీరు ఒక్కటి బాగా పట్టుకోవాలి, అసలు మనిషి జన్మలో తనంత తాను ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవలసిన అవసరం లేకుండా వచ్చేటటువంటి విషయాలు చాలా మటుకు స్వార్థంతో కూడుకున్నవే ఉంటాయి. ఒరే నువ్వు దాచేసుకోరా అని ఎవరు చెప్పక్కర్లేదు, వాడే దాచేసుకోవడం మొదలు పెడతాడు. మంచి చెప్తే కానీ రాదు, చెడు చెప్పకుండా వస్తుంది. చెప్పకుండా వచ్చేటటువంటి చెడుని తొలగించి మంచిని ఇచ్చి, ఆయన అంత పెద్ద రూపంతో ఉన్నవాడు నింద్యమైన జీవితం అంటే 10 మందితో తిట్టబడే జీవితంలో ఉన్నవాడిని మహానుభావుడని లోకమంతా 2 చేతులు ఎత్తి నమస్కరించేవాడిగా చేస్తాడు. అందుకే ఎలక వాహనం ఏమైనా సమంజసంగా ఉంటుందండి? ఆయనకి వాహనంగా ఏది ఉండాలి? ఏనుక్కు. అసలు ఏనుక్కి వాహనం ఉండాలి అంటే ఎంత పెద్దది ఉండాలి? లోకంలో ఏనుక్కన్నా పెద్ద ప్రాణి లేదు. ఇంకా అది ఎక్కి కూర్చోవాలంటే ఎంత పెద్ద ప్రాణి ఉండాలి? దానికి ఓ పెద్ద రథం ఉండాలి, ఆ రథాన్ని లాగడానికి ఇంకో 50 ఎద్దులో 100 ఎద్దులో కట్టాలి దానికి. కానీ మరి ఆయన దేని మీద కూర్చుంటున్నాడు? ఎలక మీద కూర్చుంటున్నాడు. మరి ఏమిటి ఏనుగు ఏమిటి, ఎలకెక్కి వెళ్ళడం ఏమిటి? మన అందరం ఎలక మీద ఏనుగు ఎక్కుతుందండి, విఘ్నేశ్వరుడు అండి, ఎలక వాహనం అండి అని దానికి నమస్కారాలు పెట్టడం ఏమిటి? అంటే అది ఎవరో కాదు, అది నింద్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనంత తానుగా ఎప్పుడూ చెయ్యకూడని పనులు చేస్తూ బ్రతికేటటువంటి స్వభావము కలిగినవాడు. ఎందుకు నింద్యుడు? ఎలకేం చేస్తుంది? బొరియలు ఎడుతుంది. మనం ఏం చేస్తాం? ఇల్లు కట్టుకోవాలంటే శంకుస్థాపన గొయ్యి తీస్తాం ముందు. పంట పండాలి, నాగలతో భూమి మీద గాడి పెడతాం. ఎలకేం చేస్తుంది? దాని అసాధ్యం కూడా ఆఖరికి వెండి నాగేంద్రుడికి పాలు పోస్తే ఇంట్లో ఆవు పాలు దాని మీద సారిక కట్టే కాబట్టి వెండి నాగేంద్రుడిని ఎత్తుకుపోయి దానికి అలుగులో పెట్టుకుంటుంది. దానికి పావును చూస్తే భయం, కానీ నాగేంద్రుడిని ఎత్తుకుపోతుంది. అది దానికి ఎందుకు ఏం చేసుకుంటుంది నాగేంద్రుడిని? దానికి అక్కర్లేదు. మనని ఎవడు నమ్ముతాడో వాడినే మోసం చేస్తాం. ఎవరింట్లో ఉంటుందో వాడి వేళ్లే కొరుకుతుంది ఎలక. నా అంత భద్రంగా ఎవ్వరూ లేరనుకుంటుంది, ఎక్కువ సంతానానికి అంటుంది. అది బొరియలో ఉంటుంది, మనలాగే చీకట్లో ఉంటుంది, మనము అజ్ఞానంలో ఉంటాం. మృత్యువు రాదని ధైర్యంగా ఉంటాం. పిల్లి ఎక్కడ వస్తుందిలే నాకు తెలిసిపోతుంది అనుకుంటుంది. కాళ్ళకి చప్పుడవ్వకుండా పాదాలలో మాంసపు తిత్తులున్న పిల్లి కలుగు దగ్గర కూర్చుని టక్కును పట్టేస్తుంది ఎలకని. మృత్యువు ఎప్పుడు వస్తుందో చడి చప్పుడు లేకుండా వచ్చి ఎత్తుకుపోతుంది మనని. ఎలకకి మనకి ఏమిటి తేడా? కానీ ఇలాంటి ఎలక, ఇన్ని దుష్ట లక్షణాలు ఉన్న ఎలక, ఇంత నల్లటి ఎలక విఘ్నేశ్వరుణ్ణి మాత్రం తన మీద పెట్టుకుంటే అనింద్యుడైపోయి విఘ్నేశ్వరుడితో సమానంగా పూజింపబడుతున్నాడు. మనం ఎంత సంసారంలో ఉండి ఏమీ తెలియని వాళ్ళమైనా గుండెల్లో విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకుని గౌరవించి నమస్కరించడం మొదలు పెడితే మనం కూడా నింజులము కాని అనింజులమైన ఎలకలమవుతాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ప్రియాప్రియాలు, సుఖదుఖాలు, శీతోష్ణాలు, జయాజయాలు, లాభాలాభాలు, శోకమోఘాలు, జనన మరణాలు వంటివి ద్వంద్వాలని పిలువబడతాయి. ఈ ద్వంద్వ బుద్ధి జ్ఞానంతోనే పోతుంది. జ్ఞానులు ఈ ద్వంద్వ బుద్ధిని విడిచిపెట్టి ఉంటారు కదా, అందుకే వారు అమూఢులు
అంటే మోహం లేనివారు. అటువంటి మోహం లేనివారు కాబట్టి అటువంటి సన్యాసులు నాశరహితమైన శాశ్వతమైన విష్ణు పదాన్ని చేరుకుంటారు. ఇక్కడ నిర్మాణ మోహా అమూఢాహ అని ప్రయోగించారు. ఇది పునరుక్తి కాదు. మోహ అనే పదానికి మమకారం అనే అర్థం చెప్పుకొని అమూఢాహ అనే పదానికి మిథ్యజ్ఞానం లేనివారు, విద్యతో అవిద్యను నాశనం చేసుకున్నవారు, సత్యజ్ఞానం గలవారు అని అర్థం చెప్పుకోవాలి. ఈ రెండు పదాలతోనూ ఒకచోట సామాన్య మిథ్యజ్ఞానాన్ని, మరి ఒక చోట మిథ్యాజ్ఞాన విశేషాన్ని అని తెలుసుకోవాలి. ఆ పరమపదాన్ని గురించి మళ్ళీ ఇంకా విశేషంగా చెప్పబోతున్నాడు భగవంతుడు. ఆ పరమపదమే ముక్తి పదం. దాని స్వరూప వివేచనం అంటే దానికి స్పష్టంగా విడమరచి చెప్పటం, దాని విషయంలో వివేకాన్ని కలిగించటం అనేదే ఇక్కడ చెప్పబోతున్నారు. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ స్థానాన్ని చేరిన తరువాత ఇక తిరిగి రారో అలాంటి నా పరమమైనటువంటి స్థానాన్ని సూర్యుడు ప్రకాశింపజేయలేడు, చంద్రుడు ప్రకాశింపజేయలేడు, అగ్ని కూడా ప్రకాశింపచేయలేడు. భగవంతుడు చెప్పిన ఆ పరమపదమే ఇక్కడ తెలిపిన పరమపదం అని అర్థం చేసుకోవాలి. అక్కడ తెలిపింది, ఇక్కడ తెలిపినటువంటి పరమ ధామము, పరంధామము, పరమధామము. ఆ ధామము తేజోరూపమైన స్థానము. లోకంలో సమస్త వస్తువులను ప్రకాశింపజేస్తూ మనకు చూపించేది సూర్యుడే కదా. ఆ సూర్యుడు కూడా ఆ పరంధామాన్ని ప్రకాశింపచేయలేడు. అంటే అది స్వయం ప్రకాశమైనది, సూర్యకిరణాలు కూడా చేరలేనిది ఉంది అని అర్థం. సూర్యుడు లేనప్పుడు వస్తువులను చూపించే పనిని చంద్రుడు కానీ అగ్ని కానీ తీసుకుంటారు కదా. వారు కూడా పరమైన ఆ విష్ణు పదాన్ని ప్రకాశింపచేయలేరు. అంటే ఆ పరంధామము ఇతరములైనటువంటి వెలుగులతో పని లేకుండా స్వయంగా తానే వెలుగై ఉన్నది అని అర్థం. వెలుగే పరమాత్ముడు. ఆ విష్ణు పదాన్ని ఇలా తెలుసుకున్న వారే దాన్ని పొందుతున్నారు. అక్కడికి వెళ్ళిన వారు ఇక తిరిగి రారు. ఆ విష్ణు పదంలోనే ఆత్మస్వరూపులై ఉండిపోతారు. అయ్యా, పతనాంతాహ సముచ్రయాహ అనే ఒక న్యాయం ఉంది. దీనిని బట్టి బాగా పైకి వెళ్ళిన వాళ్ళు కిందికి రాక తప్పదు. అంటే కింద పడక తప్పదు కదా. సూర్యుడు కూడా చేరలేని అంత పై స్థానికి పోతే పడకుండా ఉంటారా అనే ప్రశ్న కలుగుతుంది. దానికి సమాధానంగా భగవంతుడు యద్గత్వాన నివర్తంతే అని చెప్పాడు. గత్వా అంటే వెళ్ళి అని సామాన్య అర్థం. కానీ శాస్త్రంలో గమ్ల ధాతువును జ్ఞానార్థంలో వాడుతూ ఉంటారు. అందువల్ల ఎవరైతే నా పరమపదాన్ని తెలుసుకుంటారో వారు నాలో కలిసిపోతారు, ఐక్యం చెందుతారు, అంటే నేనే అయిపోతారు అని చెప్పాడని తెలుసుకోవాలి. అప్పుడు వెళ్ళటము పడటము అనే సమస్య ఉండదు కదా. యద్గత్వాన నివర్తంతే అని చెబుతున్నారు కదా. మహాభారతం శ్రీపర్వంలో చెప్పిన సంయోగా విప్రయోగాంతాహ, కలయికలన్నీ ఎడబాటుల కోసమే అని న్యాయాన్ని బట్టి వెళ్ళటం అంటూ జరిగితే తిరిగి రావటం తప్పదు కదా. మరి ఆ పరంధామాన్ని చేరుకున్నవాడు ఇక తిరిగి రాడు అని మీరు చెప్పిన మాట ఎలా కుదురుతుంది అంటే దానికి కారణాన్ని చెబుతాను విను అంటూ భగవంతుడు 7వ శ్లోకాన్ని చెప్పబోతున్నాడు. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనశ్షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. నాదే అయిన అంశమే జీవలోకంలో సనాతనమై జీవుడుగా ఉంటూ ప్రకృతిలో ఉండే మనస్సు అనే 6వ దానితో కూడిన ఇంద్రియాలను ఆకర్షిస్తుంది. ఇంతే తెలుసుకుంటే చాలు. ఇక్కడ పరమాత్మ నాదే
అయిన అంటున్నాడు. ఈ నాది అంటే ఎవరిది అని ప్రశ్నిస్తే పరమాత్మ అయిన నారాయణుడిదే ఈ అంశం అని అర్థం చేసుకోవాలి. అంశము, భాగము, అవయవము, ఏకదేశము అనే ఈ పదాలన్నీ పర్యాయ పదాలే ఉన్నాయి అంతే. ఈ అంశము జీవలోకంలో అంటే జీవుల లోకమైనటువంటి సంసారంలో జీవభూతంగా ప్రసిద్ధమై ఉంది. జీవభూతం అంటే కర్త, భోక్త అని అర్థం. జీవలోకంలో పరమాత్మ యొక్క అంశ అయిన జీవుడికే కర్త, భోక్త అనే వ్యవహారం ఉంది కదా. ఈ జీవుడు జీవలోకంలో పుట్టాడు. వెనక్కు తిరిగిరాని లోకం పరమాత్మ లోకం. అదే పరంధామం అని ఇదివరకు చెప్పారు. మళ్ళీ మళ్ళీ పుడుతూ మరణిస్తూ ఉండేది జీవలోకం. ఈ జీవుడు ఎప్పుడు పుట్టాడు? వీడి మొదటి జన్మ ఎప్పుడయ్యింది? ఇటువంటి ప్రశ్నలు సాధారణంగా అందరూ వేస్తూ ఉంటారు. దానికి సమాధానంగా భగవంతుడు సనాతనః అనే పదం ప్రయోగించాడు. ఆ పరమాత్మ యొక్క అంశ అయినటువంటి ఈ జీవుడు సనాతనుడు అంటే అనాది చిరంతనుడు అని భాష్యంలో చెప్పారు. జీవుడే అనాదిగా ఉంటే ఎట్లా? ఈ జీవుడు ఎప్పటి నుండి ఉన్నాడు అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎందుకంటే జీవుడు శాశ్వతమైన బ్రహ్మే అయి ఉన్నాడు కదా. ఈ విషయాన్ని తెలిపేదే వేదాంతం. ఎలాగైతే నీటిలో ఉన్న సూర్యుడి ప్రతిబింబము సూర్యాంశ అని పిలువబడుతూ నీరు అనే నిమిత్తం వెళ్ళిపోగా సూర్యుడిలోనే పోయి చేరి మళ్ళీ తిరిగి రాదో, ఆ సూర్యుడి రూపంలోనే కలిసిపోతుందో, అలాగే ఈ అంశ కూడా ఆ పరమాత్మలోనే కలిసిపోతుంది. అందువల్ల ఈ జీవాంశ శాశ్వతమైనది. ఎలాగైతే కుండ మొదలైన ఉపాధి వల్ల కట్టుబడిన ఆ కుండలోని ఆకాశం యొక్క అంశమే అయి ఉంటుంది. ఆ కుండ పగిలిపోగా ఆకాశంలో పోయి కలిసి మళ్ళీ తిరిగి రాదో, అలాగే పరమాత్మ యొక్క అంశమే అయి ఉన్నటువంటి జీవుడు కూడా ఆ పరమపదాన్ని చేరిన తర్వాత ఇక తిరిగిరాడు. అందువల్ల మీకు అర్థమైంటుంది కొండ విచారంగా. యద్గత్వాన నివర్తంతే, దేనిని చేరి మళ్ళీ తిరిగి రారో అని భగవంతుడు చెప్పిన మాట యుక్తమే అయి ఉంది. ఇక్కడ భగవంతుడు మమైవాంశో జీవభూతః, జీవుడు నా అంశమే అయి ఉన్నాడు అని చెప్పడంలో పెద్ద ఆక్షేపానికి తెరతీశాడు. నిజానికి ఆ ప్రశ్న మనలో కలగాలి అనేదే భగవంతుడి సంకల్పం. వేదాంతాలు జీవబ్రహ్మ ఐక్యాన్ని చెబుతున్నాయి. లోకంలో అనుభవం మాత్రం పరమాత్మ సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వేశ్వరుడు అనే జీవుడు మాత్రం అల్పశక్తిమంతుడు, అల్పజ్ఞుడు, పరిమితుడు, అనీశ్వరుడు అనే అనుభవమే ఉంది కదా. అంటే వేదాంత విజ్ఞానంతో సునిశ్చితార్థులకు జీవుడే బ్రహ్మ అనే అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని గురుశాస్త్ర వాక్యాలతో శ్రవణ మననాది సాధనాలు చేసి తెలుసుకోవాలి అని కూడా ఆ వేదాంతాలే చెప్తున్నాయి. ఈ విషయానికి సంబంధించిన ప్రశ్న మనలో కలిగేందుకోసమే భగవంతుడు మమైవాంశః జీవః అని చెప్పాడు. ఇక్కడేమొస్తుంది ఆక్షేపం అంటే ప్రశ్న ఒక నిందలాగా, ఒక తప్పులాగా. అయ్యా పరమాత్మ నిరవయవుడు, అవయవాలు లేనివాడు కదా. అటువంటి ఆ పరమాత్మకు అవయవము ఏకదేశ రూపమైనటువంటి అంశం ఉంది అని ఎలా చెబుతారు? అవయవాలు ఉంటే వాటిని విభాగం చేసినప్పుడు నాశం అనేది సంభవిస్తుంది కదా. పరమాత్మకు నాశం అనేది ఎవరు అంగీకరించరు కదా అని ఆక్షేపిస్తే దానికి సమాధానంగా నైష దోషః, జీవుడు పరమాత్మ యొక్క అంశయే అని చెప్పటం తప్పు కానే కాదు. ఎందుకంటే అవిద్య ఉపాధిని కల్పించింది. ఆ ఉపాధి పరమాత్మలోని ఒక భాగాన్ని కత్తిరించింది. ఆ ఉపాధిలో కలిసిన ఆ ఒక భాగమే అంశగా కల్పించబడింది. దానినే జీవుడని పిలుస్తారు. దాని గురించే భగవంతుడు ఇక్కడ చెబుతున్నాడు. ఇది బాగా అర్థం కావాలంటే పెద్దలు చెప్పుకొనే కాగితం ఉదాహరణ చెప్పుకోవాలి. కాగితం
ఒక తెల్ల కాగితం తీసుకొని దాని మీద 4 గీతలు గీస్తే కాగితం 4 భాగాలు అవుతుంది కదా. ఈ విభాగం అనేది ఆ గీతల వల్లే కలిగింది కదా. ఆ గీతలన్నీ చెరిపేస్తే మళ్ళీ తెల్ల కాగితం ఒక్కటే మిగులుతుంది. అలాగే అవిద్య కల్పించిన ఉపాధి వల్లే ఈ అంశ అనే మాట పుట్టింది. అవిద్య అనేది ఈ తెల్ల కాగితం మీద గీతకిచ్చినట్టుగా. అందువల్ల ఆ అవిద్యను చెరిపేస్తే, అవిద్యను కాగితం మీద చెరిపేస్తే జీవుడు పరమాత్మ అయిపోతాడు కదా. అప్పటికి జీవుడి మీద తెరిపేస్తే. అందుకే భగవంతుడు ఇక్కడ అంశః అనే పదాన్ని ప్రయోగించాడు. ఈ విషయాన్ని క్షేత్రాధ్యాయంలో బాగా విస్తారంగా మనం చెప్పుకొని ఉన్నాం. దాని క్షేత్రాధ్యాయానికి వెళితే మీకు తెలుస్తుంది. మరి ఇలా నా అంశ అని కల్పించబడిన ఆ జీవుడి సంసారంలోకి ఎలా వస్తాడు, ఎలా దేహం నుండి బయటపడతాడు అనే ప్రశ్నలు కూడా కలుగుతాయి. దానికి సమాధానం ఏమిటంటే, తమ తమ స్థానాల్లో ఉన్నటువంటి చెవి మొదలైన 5 ఇంద్రియాలను 6వ ఇంద్రియమైనటువంటి మనస్సుతో పాటుగా నా అంశ అయిన జీవుడు తనలోకి లాక్కుంటాడు. ఇవంతా కూడా ఆకర్షించుకుంటాడు. ఈ విధంగా జీవుడు సంసారంలోకి ప్రవేశిస్తాడు. ఇక ఎప్పుడు ఏ కాలంలో ఇంద్రియాలను ఆకర్షిస్తాడు అనే ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాడు. అలాగే దాని ఉపయోగాన్ని కూడా మనకిప్పుడు తెలుపుతున్నాడు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. ఆ ఈశ్వరుడు జీవాత్మ. ఈశ్వరుడు ఎప్పుడైతే శరీరాన్ని పొందుతున్నాడో ఆ జీవాత్మ, మరి ఎప్పుడైతే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడో జీవాత్మ, అప్పుడు వాయువు గంధాన్ని పూలు మొదలైన వాటి నుండి మోసుకెళ్ళినట్టు వీటిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ జీవుణ్ణి ఈశ్వరుడు అని చెప్పారు. 13వ అధ్యాయంలో చెప్పిన జీవ బ్రహ్మ ఐక్యాన్ని దృఢం చేస్తూ అలా ప్రయోగించారు. దేహము మొదలైన వాటి యొక్క కలయికకు అధిపతి అయినటువంటి జీవుడు ఎప్పుడైతే దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడో అప్పుడు ఈ 6 ఇంద్రియాలను లాక్కొని వెళ్ళిపోతాడు. ఇంద్రియాల స్వభావంతో ఉండినటువంటి ఆ ఎనర్జీని అంతా లాక్కపోతాడు. అందుకే కదా చచ్చిపోయాడని. అది వదిలేసి వెళ్ళాడు అనుకో, అప్పుడు చెవు పనిచేస్తూ ఉంటుంది కోమాలో వెళ్ళినట్టుగా, ముక్కు పనిచేస్తూ ఉంటుంది, ఊపిరాడదు కానీ పనిచేసినట్టుగా ఉంటుంది. అందుకని ఇంద్రియాలన్నీ లాక్కపోతాడు. మరి ఎప్పుడైతే వెనుకటి శరీరాన్ని విడిచిపెట్టి మరి యొక్క శరీరాన్ని పొందుతాడో అప్పుడు మనస్సుతో కూడిన 5 ఇంద్రియాలను తీసుకొని ముందుకు పోతాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కర్మలు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయని. ఇక్కడ జీవుడు వాయువుతో పోల్చబడ్డాడు. ఆ పోలికతో మనకు విషయం బాగా అర్థమవుతుంది. వాయువు మంచి పుష్పాల మీద ప్రసరిస్తే ఆ పుష్ప గంధాన్నే మోసుకుపోతాడు. పుష్పాన్ని తీసుకుపోడు, పుష్పంలో ఉండినటువంటి గంధం ఎతకబోతున్నాడు. అలాగనే జీవుడు కూడా శరీరంలోకి వస్తూ పోతూ ఈ 6 ఇంద్రియాలను తీసుకొస్తూ ఉంటాడు. ఇక్కడ వాయుర్గంధాన్ ఇవాశ్రయాత్ అనే పాఠభేదం కూడా ఉంది. ఈ 6 ఇంద్రియాలు ఏవి అనే విషయాన్ని భగవంతుడు ముందు చెప్పబోతున్నాడు. అలాగే వాటిని తీసుకొని పోయి జీవుడు ఏం చేస్తాడు అనే విషయాన్ని కూడా మనకు తెలుపుతున్నాడు. ఇప్పుడు లోతుగా చెప్తున్నాడు. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. చెవి, కన్ను, చర్మము, నాలుక, ముక్కు, మనస్సు అనే వాటిని అధిష్ఠించి అంటే వాటిలో ఉంటూ జీవుడు ఆయా విషయాలను అనుభవిస్తున్నాడు. శ్రోత్రం వల్ల శబ్దం ఆనందపడుతున్నాడు, కన్నుల వల్ల రూపం చూస్తున్నాడు, చర్మం వల్ల స్పర్శ చూస్తున్నాడు, నాలుక వల్ల రసము, ముక్కు వల్ల వాసన, మనస్సు వల్ల అన్ని విషయాలు అనే వాటిని దేహంలో ఉంటూ జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. జీవుడు అక్కడ ఉండటం వల్లే ఆయా ఇంద్రియాలు ఆయా పనులు చేస్తూ ఉంటాయి.
శబ్దాది విషయాల్లో ఆ జీవుడి వల్లే ప్రకాశిస్తాయి. ఎలాగైతే దీపానికి తన పని తాను చేసుకోవటానికి తైలము, వత్తి మొదలైనవి అవసరం అవుతాయో, అలాగే జీవుడికి కూడా ఈ 6 ఇంద్రియాలు అవసరం అవుతాయి. కానీ దీపము తనను తానే ప్రకాశింపచేసుకుంటుంది. ఇది దీపం అని మరొక దీపం పెట్టి చూపించాల్సిన పని లేదు కదా. దీపం వెలిగిస్తే అదంతా వెలుగుతుంది, చూపించుకుంటుంది నేను అని. అలాగే జీవుడు కూడా తనకు తానే ప్రభువు ప్రకాశుడు అయి ఉన్నాడు. ఇక్కడ జీవుడు ఉన్నాడు కాబట్టి నేనే అన్నీ అని చూపించుకుంటున్నాడు. ఇక్కడ ఇది కొండ, ఇది బట్ట అని విషయాలను తెలుసుకోవటంలో జీవుడికి మనస్సు మొదలైన షష్టేంద్రియాలు, మరి సూర్యరశ్మి మొదలైన దీపాలు అవసరం అవుతాయి. కానీ ఇది కొండ, ఇది బట్ట అనే జ్ఞానం మాత్రం అతడికే స్వయంగా ఉంటుంది. మరి ఇటువంటి ఆ జీవుడు కంటికి ఎందుకు కనిపించడు? దేహం మాత్రమే కనిపిస్తుంది, కానీ జీవుడు కనిపించటం లేదు కదా అంటే దానికి సమాధానం చెబుతున్నాడు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. వెళ్ళిపోతున్నవాడు, ఉంటున్నవాడు, గుణాలతో కూడి భోగాన్ని అనుభవిస్తున్నవాడు అయిన జీవుణ్ణి విమూఢులు చూడలేకపోతున్నారు. జ్ఞాననేత్రులు మాత్రం చూస్తున్నారు. అప్పటి వరకు దేహంలో ఉండి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నవాడు అంటే పూర్వం సంపాదించుకున్న దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నవాడు, లేదా దేహంలో ఉంటున్నవాడు, దేహంతో ఉంటూ సుఖము, దుఃఖము, మోహము మొదలైన గుణాలతో కూడి వాటితో అనుసరించబడుతున్నవాడు, ఆ గుణాలతో కలిసిపోయిన వాడైనటువంటి జీవుణ్ణి మామూలు కళ్ళతో చూడాలనుకుంటే కుదరదు కదా. ఆ జీవుడు అద్దంలో కూడా కనిపించడు. హృదయంలో ఉంటాడని భగవంతుడు చెప్పాడు కదా. ఒక వెంట్రుకను 100 భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని మళ్ళీ 100 భాగాలు చేసి మళ్ళీ దాన్ని 100 భాగాలు చేసి ఇలా 100 సార్లు 100 భాగాలు చేస్తే అది ఎంత సూక్ష్మంగా ఉంటుందో దానికి సూక్ష్మంగా ఉంటుంది. అంటే దాని కొనాలో మళ్ళీ దాన్ని 1000 భాగాలు చేయమన్నారు. అట్లా 1000 భాగాలు చేస్తే మళ్ళీ ఒక్కొక్క దాన్ని 10 భాగాలు, అంటే ఇంద్రియాలు ఎన్నున్నాయి అన్ని భాగాలు చేయమన్నాడు. అణోరణీయాం మహిమా మహీమాం అన్నట్టు పరమాత్ముడు అణు 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 అణులో అణువు, అణులో అణువు, మహిమలో మహిమ, మహిమలో మహిమ అన్నట్టు. అట్లా పరమాత్ముడు యొక్క అణువే పరమాత్ముడు, కనిపించదు అణువు. మరి ఆ జీవుడు ఎలా కనిపిస్తాడు? అతడు చూసే ఉపాయం ఏది అంటే అతడు జ్ఞాననేత్రం కల జ్ఞానులకే కనిపిస్తాడు. ఆ జీవుణ్ణి చూడాలంటే జ్ఞాననేత్రం ఒక్కటే ఉపాయం. జ్ఞాననేత్రం అది ఎక్కడ ఉంటుంది? ఈ నేత్రం కాదు, జ్ఞాననేత్రం అది ఎక్కడ ఉంటుంది? అది కనపడదు. కనపడని జ్ఞాననేత్రం. జీవుడు శబ్దాది విషయాలను అనుభవిస్తూ కనిపిస్తున్నట్టుగానే ఉంటాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.